ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం నిజంగా చాలా ఆనందోత్సాహంగా నేను నా యొక్క వ్యక్తిగతంగా నేను ఆనందం వ్యక్తం చేస్తున్నా. నేను వరంగల్ జిల్లా బిడ్డగా మా ఊరికి తను పుట్టినటువంటి వారి అమ్మమ్మ గ్రామం ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, లక్నేపల్లి గ్రామం. మేము చిన్నప్పటి నుంచి ఆ గ్రామంలో నా క్లాస్మేట్స్ ఉన్నారు, కలిసి చదువుకున్నాం మేమంతా కూడా. అక్కడటువంటి గ్రామంలో ఉన్నటువంటి అందరితో కూడా నాకు వీరి నేపథ్యం గురించి కూడా నేను తెలుసుకున్న అవకాశం కలిగింది. నాకు చిన్నప్పటి గురువు గారు, నేను ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, లక్ష్మీ నరసయ్య సారు పివి నరసింహారావు గారి గురించి మేము చదువుకున్న సందర్భంలో చెప్తూ ఉండేవారు. అలాంటి గొప్ప వ్యక్తిని నేను తర్వాత తెలుగు నేల మీద తొలి ప్రధానిగా అవతరించిన వ్యక్తిగా నేను తర్వాత చూడడము అప్పటికి నేను గర్వపడ్డా. ఆ తర్వాత ఈరోజు ఇన్నాళ్ళ కాలం తర్వాత ఒక బహుభాషా కోవిదుడు అంటే ఒక్క భాషలోనే అనర్గళంగా మాట్లాడడం కాదు, ఆయన దాదాపు 16 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఆ భాషా ప్రావీణ్యత అనేటువంటిది చాలా గొప్పగా ఉండేది. మేము వారిని చూసి ఒక రకంగా వారి చరిత్రను కూడా మా గురువుగారు చెప్పడం వల్ల కొంత మేము నేర్చుకోవడం జరిగింది. ఇలా సంతోషకరమైనటువంటి వార్త ఇలా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మోడీ ప్రభుత్వం గుర్తించడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. వారికి మనస్ఫూర్తిగా నేను ఒక తెలుగు బిడ్డగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాములపర్తి వెంకట నరసింహారావు, పివి నరసింహారావు మాజీ ప్రధానమంత్రి, వారికి భారతరత్న అవార్డు ప్రకటించిన దరిమిల ఈ కరీంనగర్ ముద్దుబిడ్డ వారికి అవార్డు ప్రకటించడం హర్షణీయదాయకమైంది. కానీ ఇప్పటికే ఆలస్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లాగే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రకటించడం వెనుక రాజకీయ దురుద్దేశం కూడా ఉంది. ఇది రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు పివి నరసింహారావుకు అవార్డు ప్రకటించారు. ఈ దేశంలో ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి అగ్రగణ్యులు వారికి భారతరత్న ప్రకటించడం అంటే ఈ జిల్లాకే చాలా కీర్తిదాయకమైందని చెప్పవచ్చు. అనేక మంది ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, అనేకంగా ఆదర్శ జీవితం గడిపారు, ఉత్తమ పార్లమెంటరీలుగా అనేక మంది ఉన్నారు. ఇంకా అనేక మంది కూడా ఈ ప్రజానీకం కోసం ఉత్తమ పార్లమెంటరీగా, ఉత్తమ పరిపాలనా దక్షులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి గుర్తించి వారికి సత్కారాలు, సన్మానాలు, అట్లాగే అవార్డులు, రివార్డులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలపైన ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పవచ్చు.